హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమ్మచ్చి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానని తెలియపరుస్తున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇది అంతా కోనసీమ జిల్లాలో, ఈ కోనసీమలో కొబ్బరి యొక్క పరిస్థితులు చూస్తున్నారుగా. ఎంత పొడవుగా ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయో. ఈ కొబ్బరి చెట్లు ఈ స్థలంలోనే చూస్తున్నారుగా, చాలా పొడవాటి కొబ్బరి చెట్లు. కోనసీమ జిల్లా అంటేనే కొబ్బరి చెట్లు అంటే కొబ్బరి తోటలకు పెట్టింది పేరు. అట్లాంటి కొబ్బరి చెట్ల మధ్య ఒక రైతుకి ఫారం ఫండ్ అని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడ ఒక చెరువునైతే తవ్వుతున్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ చెరువు తవ్వడం, ఈ చెరువు మధ్యలో ఒక కొబ్బరి చెట్టు అయితే ఉండడం, ఆ కొబ్బరి చెట్టుని తీసివేయడంతో చూస్తున్నారు కదా. ఆ కొబ్బరి చెట్టు యొక్క పరిస్థితి అంటే మీరు చూస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వీళ్ళందరూ కూడా కూలీలు. ఆ పని చేసే విధానం, అందులో అడ్డొస్తున్న ఈ కొబ్బరి చెట్టుని అయితే తొలగించడం జరిగింది. ఈ కొబ్బరి చెట్టు తొలగించడం తర్వాత కొబ్బరి చెట్టుకు ఉన్నటువంటి ఈ కొబ్బరికాయలను అయితే చూస్తున్నారు కదా, మొదటి ఏళ్ళుతో సహా లేపేయడం జరిగింది. ఈ మొదట ఏళ్ళు మొత్తం కూడా లేపేయడం జరిగింది. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శ్రామికులు వారి యొక్క శ్రమను కోర్చి ఈ యొక్క చెట్టునైతే తొలగించడం జరిగింది. అయితే ఇందుకే కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ ఈ చెట్టు యొక్క పరిస్థితిని బట్టి తొలగించిన తర్వాత దీన్ని అడ్డు తొలగించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అది బయటికి ఎలా లాగాలనే ఆలోచనతో ఇక్కడ ఈ ఉపాధి హామీ కూలీలు కూడా మేధో మదన సదస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారి యొక్క మేధస్సుకి అంటే మెదడుకి పదును పెట్టడంతో కొంచెం అలసిపోయారు. కాబట్టి అలసట నుంచి ఉపశమనం పొందుటకు కొబ్బరి నీళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. స్వయంగా నా చేతులతో నేనే కొబ్బరి బొండాలను అయితే కొట్టి వారికైతే ఇవ్వడం జరిగింది. వారు ఆ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. స్వయంగా నా చేతులతో నేను కొట్టిస్తున్న ఈ కష్టజీవులకు ఒక మంచి అనుభూతిని అయితే నాకు మిగిల్చింది. ఎందుకంటే కష్టజీవులకి ఏదో ఒక రూపేణ మనం సహాయం చేయాలి. అది ఈ రీతిగా సహాయం చేసినందుకు నాకు ఎంతో సంతృప్తిని అయితే ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఏది ఏమైనా ఇలాగా కష్టపడుతున్న కష్టజీవులకి మనవంతు సహకారంగా ఈ కొద్దిపాటి సహాయం చేయడం మర్చిపోలేని యొక్క అనుభూతి, సంతృప్తి అయితే కలుగుతోంది. ఎందుకంటే వీళ్ళు కార్మికులు, శ్రామికులు తమ యొక్క శ్రమను కోర్చి ఈ పని చేయడం, తద్వారా రైతుకు ఉపయోగపడే రీతిలో ఈ ఫారం ఫండ్ చెరువని తవ్వటం రైతుకి ఎంతో మేలు, శ్రేయస్కరం. ఇంత శ్రమ పడుతున్న శ్రమజీవులందరికీ స్వయంగా నా చేతితో కొబ్బరి బొండాలు కొట్టివ్వడం మంచి సంతోషాన్ని అయితే పొందుతున్నాను మిత్రులారా. చూడండి ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఆ శ్రమజీవులు పడిన కష్టాన్ని మైమర్చిపోయి ఈ కొబ్బరి బొండాలు తాగడం ద్వారా నూతన శక్తి, నూతన ఉత్తేజాన్ని పొంది మరింతగా పని చేయడానికి అవకాశం కలుగుతుందనే ఒక సంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది మిత్రులారా. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కోనసీమ పేరు చెప్తేనే కొబ్బరి చెట్లు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ పొడవాటి కొబ్బరి చెట్లు ఈ యొక్క కొబ్బరి నీళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఏది ఏమైనా సాధ్యమైనందుకు మిత్రులారా, మీ పరిసరాల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి శ్రామికులకు, కార్మికులకు ఇది వేసవి కాలం కాబట్టి వీలైనంత వరకు ఎండ తీవ్రతను బట్టి వారికి మజ్జిగ పంపిణీ మొదలగు పానీయాలు
అంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుటకు ఈ విధంగా చేస్తే వారికి మంచి ఆరోగ్యం కూడా ఉంటుందని తెలియజేస్తున్నా. అందుకు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహకారాన్ని మీ గ్రామాల్లో అందించాలని. ఎందుకంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముంది అని పెద్దలు ఒక సామెత చెప్తా ఉంటారు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం, ఆ పథకంలో పనిచేస్తున్న కూలీలందరూ కూడా అదే రీతిగా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ టెక్నాలజీ రాబట్టి ఇప్పుడు పని చేయడం కొంచెం సులువైంది, కానీ పురాతన కాలంలో ఈ విధంగా కష్టపడేవారు. పురాతన కాలం పని కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్రహ్మయ్య తమిర్చని నన్ను మనస్ఫూర్తిగా మీరు ఆదరించాలని, చూసి విడిచిపెట్టకుండా ఒక విలువైన లైక్ చేసి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో మాకు తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుతూ, చూస్తున్నారు కదా బ్రహ్మయ్య తమిర్చని నేను మీ అందరి సహకారం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ మరింత మీరిచ్చే ఆ లైక్ వల్ల, ఆ బూస్టింగ్తో నేను మరింత ఉత్సాహభరితుడినై అనేకమైన వీడియోలతో మీ ముందుకు రావడానికి సహకరించాలని కోరుతూ, నన్ను ఇప్పటికీ ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న బ్రహ్మయ్య యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, టేక్ కేర్, బాయ్, మీ బ్రహ్మయ్య తమిర్.